హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం డిప్లొమా సెకండ్ ఇయర్కి సంబంధించిన సెమిస్టర్ 3లోని M2కి సంబంధించిన ఈసీ బ్రాంచ్ వాళ్ళకి అదేవిధంగా ఏఈఐ బ్రాంచ్ వాళ్ళకి సంబంధించిన యూనిట్ 4 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అండ్ ఫోరియర్ సిరీస్ దానికి సంబంధించిన 3 మార్క్స్కి లేకుంటే 5 మార్క్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. 10 మార్క్స్లో ఏబీలు అడుగుతూ ఉంటాడు. సో ఏ క్వశ్చన్ లేకుంటే 3 మార్క్స్కి సంబంధించింది అడుగుతూ ఉంటాడు. మరి చూద్దాం. సో అయితే ఈ 4 ప్రాబ్లమ్స్ మీకు రావాలి అంటే ఖచ్చితంగా 8 ఫార్ములాస్ నేర్చుకోండి. చాలా ఈజీ. మరి ఒక్కసారి రఫ్లో నేను చెప్తున్నాను చూడండి. సో ఫార్ములా ఏంటంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో L ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/s. అదేవిధంగా L ఆఫ్ e పవర్ at ఈజ్ ఈక్వల్ టు 1/s మైనస్ ఏ. ఇక్కడ పవర్లో ప్లస్ ఏ ఉందనుకో డినామినేటర్లో మైనస్ ఏ వస్తుంది. పవర్లో మైనస్ ఏ ఉందనుకో డినామినేటర్లో ప్లస్ ఏ వస్తుంది. గమనించండి. L ఆఫ్ e పవర్ మైనస్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు 1/s ప్లస్ ఏ. ఓకే, చెప్పాను. మైనస్ అంటే ప్లస్ ఏ వస్తుంది. సో ఈ రెండు అంటాం ఒకటే ఫార్ములా. ఓకే, సో కాబట్టి ప్లస్ ఏ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, అంతే. నెక్స్ట్ ఎల్ ఆఫ్ సైన్ ఏటీ. సైన్ ఏటీకి ఫార్ములా ఏంటంటే ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. మరి కాస్ ఏటీకి ఏంటో చూద్దాం. ఎల్ ఆఫ్ కాస్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు కాస్లో ఎస్ ఉందిగా, కాస్లో ఎస్ ఉంది అంటే న్యూమరేటర్లో ఎస్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సైన్ ఏటీకైనా కాస్ ఏటీకైనా డినామినేటర్ సేమ్, బట్ న్యూమరేటర్ ఇస్ డిఫరెంట్. కాబట్టి సైన్ ఏటీలో ఏ రావాలి, కాస్లో ఎస్ ఉంది అంటే ఫస్ట్ ఎస్ బై, ఇంకా సైన్ ఏ బై, కాబట్టి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇవి ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్కి ల్యాప్లాస్ని అప్లై చేయడం. ఇప్పుడు హైపర్బోలిక్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్కి ల్యాప్లాస్ని అప్లై చేయడం. హైపర్బోలిక్ అంటే హెచ్ వస్తుంది. ఎల్ ఆఫ్ సైన్ హెచ్ఏటి. ఎల్ ఆఫ్ సైన్ హెచ్ఏటి. చూడండి డిఫరెన్స్ ఏమంటే హైపర్బోలిక్ ఉన్నప్పుడు డినామినేటర్లో మైనస్ వస్తుంది. ఏ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఏ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. అదేవిధంగా ఎల్ ఆఫ్ కాస్ హెచ్ఏటి. కాస్ ఏటీకి ఏంటి ఫార్ములా? ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. హైపర్బోలిక్ ఉంది కాబట్టి ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వస్తుంది. కాబట్టి గమనించండి. ఎస్ 8 ఫార్ములాస్ని గుర్తు పెట్టుకోమని చెప్పాను. సో 7 అయిపోయినాయి. 1 2 3 4 5 6 7. ఇంకొకటి ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఫార్ములా, వేర్ ఎన్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అయినప్పుడు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1. పాజిటివ్ అంటే ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ టీ క్యూబ్. ఎన్ అనేది పాజిటివ్ కావాలి, టీ స్క్వేర్ టీ క్యూబ్ అట్లా. ఓకేనా? సో అలా ఉంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1, వేర్ ఎన్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఎన్ నాట్ ఏ పాజిటివ్ అంటే ఫ్రాక్షన్స్లో ఉన్నప్పుడు ఎల్ ఆఫ్ టీ పవర్ 1/2 3/2 అట్లా ఉన్నప్పుడు. సో ఎన్ గామా ఎన్, రెండు ఫార్ములాస్ ఉన్నాయి సార్ దీనికి. దీన్ని గామా అంటుంటాం. ఎన్ గామా ఎన్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1, వేర్ ఎన్ ఈజ్ నాట్ ఏ పాజిటివ్ ఇంటీజర్. కాబట్టి 8 ఫార్ములాస్ నేర్చుకోండి. ఇప్పుడు చెప్పబోయే ప్రాబ్లమ్స్ ఈజీ అవుతుంది. మరి చూద్దాం. ఫస్ట్ వన్ని చేద్దాం ఎట్లను. ఎల్ ఆఫ్ 4 ఇంటూ ఈ పవర్ 5t ప్లస్ 6t క్యూబ్ మైనస్ 3 ఇంటూ సైన్ 4t ప్లస్ 2 కాస్ 2t. ఎస్ చేద్దాం. ఇప్పుడు చెప్పిన ఫార్ములాస్ అన్నిటినీ గుర్తుపెట్టుకుంటే ఈ ప్రాబ్లమ్స్ని చేయొచ్చు. ఎస్ చూడండి. ఇప్పుడు లీనియారిటీ ప్రాపర్టీని ఉపయోగించి ప్రాబ్లమ్స్ని చేస్తాం. లీనియారిటీ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఇక్కడ కాన్స్టెంట్స్ 4 కనిపిస్తుంది, దాన్ని అవుట్ సైడ్లో రాసి ఎల్ ఆఫ్ మిగిలిన దానికి అప్లై చేయాలి.
6 అవుట్ సైడ్లో రాయాలి, 3 అవుట్ సైడ్లో రాయాలి అట్లా. ఓకే, చూడండి మొత్తం 1 2 3 4 టర్మ్స్ ఉన్నాయి. మరి చూద్దాం, ఇక్కడ 4 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాసి ఎల్ ఆఫ్ ఈ పవర్ 5t, ఓకేనా, ప్లస్ 6 అవుట్ సైడ్లో రాసి మిగిలిన దానికి లాప్లాస్ని అప్లై చేయండి, ఎల్ ఆఫ్ టీ క్యూబ్ మైనస్ 3 కాన్స్టెంట్ ఎల్ ఆఫ్ సైన్ 4t. ఓకే, అదేవిధంగా ఇక్కడ 2 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్న ఎల్ ఆఫ్ కాస్ 2t. ఓకే, మరి ఇప్పుడు చూద్దాం. సో ఫార్ములాస్ ఇందాక చెప్పిన సెకండ్ ఫార్ములా ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటి 1/s మైనస్ ఏ. ఇక్కడ ఏ అంటే ఎవరు, 5 అనమాట. బట్ +5 అంటే -5 వస్తుంది. సో ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 1/s మైనస్ ఏ అంటే 5. ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీకి ఫార్ములా 1/s మైనస్ ఏ ప్లస్ 6 ఇంటూ ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్, లాస్ట్ ఫార్ములా 8వ ఫార్ములా ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్. ఎన్ అనేది పాజిటివ్ ఇంటీజర్ 3 ఉంది కదా, 2 ఉన్నా నెక్స్ట్ రాబోయే ప్రాబ్లమ్స్లో 2 ఉంది చూడు. కాబట్టి ఫార్ములా ఏంటి, పాజిటివ్ ఇంటీజర్ అయినప్పుడు n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై s పవర్ n ప్లస్ 1. n అంటే ఇక్కడ ఎంత, 3 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై s పవర్ 3 ప్లస్ 1, ఓకేనా, మైనస్ మళ్ళీ ఎల్ ఆఫ్ సైన్ ఏటీ ఫార్ములా a/s² ప్లస్ a². కాబట్టి 3 ఇట్లనే రాస్తున్నా, a అంటే 4 డివైడెడ్ బై s² ప్లస్ a అంటే 4 అనమాట. ఇందాక చెప్పిన 4వ ఫార్ములా. ఓకే, ఎల్ ఆఫ్ సైన్ ఏటీ ఫార్ములా a/s² ప్లస్ a², a అంటే 4 అని. ఓకే, నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ ఎల్ ఆఫ్ కాస్ ఏటీ 5వ ఫార్ములా, s కాస్లో s ఉంది, s/s² ప్లస్ a². ఇక్కడ a అంటే 2 సార్, t పక్కన ఉండేదే కాబట్టి s/s² ప్లస్ 2². ఎస్ ఫైనల్ స్టెప్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 1 4/s మైనస్ 5 ప్లస్ 6 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 6 కదా, 6 ఇంటూ 6 డైరెక్ట్గా రాసేస్తున్నా 36 డివైడెడ్ బై s పవర్ 4. 3 ఫ్యాక్టర్ అంటే ఏంటి, 3 ఫ్యాక్టర్ని ఎలా రాస్తాం, 3 ఇంటూ 2 ఇంటూ 1, 3 2 6 ఇంటూ ఆల్రెడీ 6 ఇంటూ 6 36. నెక్స్ట్ మైనస్ 3 ఇంటూ 4 12 డివైడెడ్ బై s² ప్లస్ 4² అంటే 16 ప్లస్ 2 ఇంటూ s అంటే 2s డివైడెడ్ బై s² ప్లస్ 4 అయిపోయి. ఇంతే సింపుల్. మరి ఈ వీడియోలో నెక్స్ట్ ప్రాబ్లం సెకండ్ వన్, ఫైండ్ ఎల్ ఆఫ్ అని అడిగాడు, 3t² ప్లస్ 4 ఇంటూ సైన్ 2t ప్లస్ 3 కాస్ 2t మైనస్ 1. మరి ఇప్పుడు కూడా మనం లీనియారిటీ ప్రాపర్టీని ఉపయోగించుకొని లాప్లాస్ని అప్లై చేద్దాం. సో ఇక్కడ మొత్తం మనకి ఎన్ని టర్మ్స్, 4 టర్మ్స్ ఉన్నాయి. ఎస్, చేద్దాం సింప్లిఫికేషన్. విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్న ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ ప్లస్ 4 కాన్స్టెంట్ ఎల్ ఆఫ్ సైన్ 2t. ఓకే, అదేవిధంగా ఇక్కడ 3 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాయండి, 3 ఇంటూ ఎల్ ఆఫ్ కాస్ 2t. అదేవిధంగా ఇక్కడ మైనస్ ఎల్ ఆఫ్ 1, మిగిలింది అదేగా. ఎస్, మరి ఫార్ములాని అప్లై చేయాలి. లాస్ట్ ప్రాబ్లం ఇందాక చెప్పిన ఫార్ములాస్లో ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ వేర్ ఎన్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1 ఆల్రెడీ ఇక్కడ అప్లై చేశాను చూడండి. సో 3 ఇంటూ n ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై s పవర్ n ప్లస్ 1 అంటే n అంటే 2 ప్లస్ 1 ప్లస్ 4 ఇంటూ ఎల్ ఆఫ్ సైన్ ఏటీ ఫార్ములా a/s² ప్లస్ a². ఏ అంటే ఇక్కడ 2 డివైడెడ్ బై s² ప్లస్ 2² ప్లస్ 3 ఇంటూ ఎల్ ఆఫ్ కాస్ ఏటీ ఫార్ములా s/s² ప్లస్ a² సార్, ఏ అంటే ఇక్కడ 2² మైనస్ ఎల్ ఆఫ్ 1 అంటే ఫస్ట్ ఫార్ములానే 1/s లాస్ట్ స్టెప్. సో 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1 ఆల్రెడీ 3 ఉంది 6, 2 ఇంటూ 3 డివైడెడ్ బై s³ ప్లస్ 4 ఇంటూ 2 8 అవుద్ది. సో డివైడెడ్ బై s² ప్లస్ 4 ప్లస్ 3 ఇంటూ s 3s డివైడెడ్ బై s² ప్లస్ 4 మైనస్ 1/s. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. మరి నెక్స్ట్ థర్డ్ వన్ డిస్కస్ చేద్దాం ఈ వీడియోలోని.
థర్డ్ వన్ ఏంటి, ఎల్ ఆఫ్ ఈ పవర్ 2t ప్లస్ 4t క్యూబ్ మైనస్ 3 ఇంటూ సైన్ 2t అదేవిధంగా ప్లస్ 2 కాస్ 2t. ఎస్, ఇప్పుడు కూడా లీనియారిటీ ప్రాపర్టీని ఉపయోగించుకొని మనం చేయాల్సి ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మొత్తం మనకి 4 టర్మ్స్ ఉన్నాయి. సో ఎల్ ఆఫ్ ఈ పవర్ 2t స్ప్లిట్ చేసి లాప్లాస్ని అప్లై చేయడం. ఇక్కడ సెకండ్ టర్మ్లో 4 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాయాలి, ప్లస్ 4 ఇంటూ ఎల్ ఆఫ్ టీ క్యూబ్ మైనస్ ఇక్కడ 3 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాశాను, ఎల్ ఆఫ్ సైన్ 2t ప్లస్ ఇక్కడ 2 అలానే ఉంటుంది, ఎల్ ఆఫ్ కాస్ 2t. ఎస్, మరి డైరెక్ట్ ఫార్ములాస్ మన దగ్గర ఉన్నాయి. ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ రెండవ ఫార్ములాని 1/s మైనస్ ఏ, ఇక్కడ ఏ అంటే 2 కాబట్టి 1/s మైనస్ 2 ప్లస్ 4 అట్లనే ఉంటుంది. ఎల్ ఆఫ్ టీ పవర్ n వేర్ n is a positive integer n factorial by s power n plus 1. Here n is 3. So 3 factorial divided by s power 3 plus 1 minus 3. L of sin 80. So fourth formula. L of 1/s, L of e power 80 minus 80 sin 80. కాబట్టి a by a అంటే ఇక్కడ 2 సార్, s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్, a అంటే 2నే స్క్వేర్ చేయాలి, 2 ఇంటూ L of cos 80, a అంటే 2, s by s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. సో లాస్ట్ స్టెప్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/s minus 2 ప్లస్ 4 ఇంటూ అట్లా ఉండదు 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత, 3 ఇంటూ 2 ఇంటూ 1, 3 ఇంటూ 2 6 ఇంటూ 4 24 divided by s power 4 minus 3 into 2 6 divided by s square plus 4 plus 2 into s అంటే 2s divided by s square plus 4 అయిపోయి. లాస్ట్ ప్రాబ్లం ఈ వీడియోలో ఎల్ ఆఫ్ ఏంటి సార్, 9e పవర్ మైనస్ 2t ప్లస్ 5 cos 2t ప్లస్ 5 sin 3t. ఎస్, ఇక్కడ మీరు గమనిస్తే 3 టర్మ్స్ ఉన్నాయి సార్, ఒక్కొక్క టర్మ్కి లాప్లాస్ని అప్లై చేసి చేద్దాం. స్ప్లిట్ చేసి లాప్లాస్ని అప్లై చేయడమే. ఎస్, విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 9 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నాను, ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 2t అదేవిధంగా 5 కాన్స్టెంట్ ఎల్ ఆఫ్ కాస్ 2t అదేవిధంగా 5 కాన్స్టెంట్ ఎల్ ఆఫ్ సైన్ 3t. ఎస్, మరి స్ప్లిట్ చేయడమే. మూడవ ఫార్ములా ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 80 1/s ప్లస్ ఏ మైనస్ 2 ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది, 9 ఇంటూ 1/s ప్లస్ 2 ప్లస్ 5 అట్లనే రాస్తాను. కాస్ 80 ఫార్ములా s/s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఇక్కడ ఏ అంటే 2 స్క్వేర్ ప్లస్ 5 సైన్ 80 ఫార్ములా ఏ బై అంటే 3/s స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఎస్, ఫైనల్ స్టెప్ 9 ఇంటూ 1 9 డివైడెడ్ బై s ప్లస్ 2 5 ఇంటూ s 5s డివైడెడ్ బై s స్క్వేర్ ప్లస్ 4 5 ఇంటూ 3 15 డివైడెడ్ బై s స్క్వేర్ ప్లస్ 9. సో ఇలా చేయాలి. కాబట్టి ఫార్ములాస్ని బాగా నేర్చుకోండి. సో ఈజీగా ఈ యొక్క చాప్టర్లో నుంచి మీరు 10 మార్కులు స్కోర్ తెచ్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.